తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన తెలంగాణ కళాకారుల సమైక్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ రాష్ట్రం సిద్ధించడానికి, రాష్ట్రము విమోచన కలగడానికి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ కళాకారులు చేసిన కృషి, తెలంగాణ ప్రజలు గౌరవించి తెలంగాణ ప్రజలు మనోనేతరాలు తెరవబడటానికి ఒక రూపకల్పన చేసిందే తెలంగాణ కళాకారులు. అలాంటి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తానని మోసం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళను మరిచి వాళ్ళకి ఏమీ లేకుండా తాత్కాలికంగా 500 మందికి అనాథగా ఉద్యోగాలు కల్పిస్తారని భ్రమపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ కళాకారుల సమైక్య ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. ఈ తెలంగాణ కళాకారుల సమైక్య ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అనేకమైన ఉద్యమ కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఈ సమయంలో నేను రసమయ్యకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 540 మందిలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగ విధానంలో ఏ సౌకర్యం లేకుండా జీతాలుగా బానిసగా ఉన్నారని గుర్తు చేస్తూ ఉంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే వాళ్ళకు పిఎఫ్ ఉండాలి, ఎల్ఐసి ఉండాలి, పిఎఫ్ ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం అంటారు. కానీ తాత్కాలికంగా ఏదో ఇస్తూ ఏదో నడిపిస్తున్న విధానానికి ఈ తెలంగాణ కళాకారుల సమైక్య ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అనేకమైన ఉద్యమాలు చేస్తూ జిల్లాలోని 33 జిల్లాలలో కదం తొక్కి ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ అంటూ తెలంగాణ ఐక్యతను సాధిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. అర్జున్ బ్రో, తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకంగా ఆ రోజు అనేకమైనటువంటి ఒడిదుడుకులకు మరి బానిసై ఒడిదుడుకులకు ఇబ్బందుల పాలై మరి తెలంగాణ పోరాటంలో ఉద్యమ పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి కేసీఆర్ కొన్ని ఉద్యోగాలు ప్రకటించి మరి ఉద్యోగాలు తీసుకుపోయి రసమై చేతిలో పెడితే ఆ రసమై ఉన్నట్టుండి ఉన్న ఉద్యోగాలన్నింటినీ కంటికి నచ్చిన వాళ్ళకి అమ్ముకొని నిజమైన కళాకారులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితిని మేము 7 సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమ కళాకారులకు నిజమైన కళాకారులకు ఉద్యమంలో పాల్గొన్న నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తున్నాం. అయినా మరి మా పోరాటాన్ని మరి ఇప్పటికి కూడా పట్టించుకోకుండా మరి ఏదో ఒక మాటగా నేను ఇస్తాం పొమ్మన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి ఈ రసమయ్యకి చెంపకు చెల్లుమనేటట్టుగా మరి త్వరలోనే మేము రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరి అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టడానికి మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళాకారుల సమైక్యగా ఏర్పడి మరి ముందుకొచ్చినాం. తెలంగాణ కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో ఉద్యోగాల సాధనే కాదు మరి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి కళాకారులకు ఉపాధి కొరకు పోరాటం చేస్తాం. అంతేకాకుండా పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి వృద్ధ కళాకారులకు పెన్షన్ కానీ అనేకమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రతిదాన్ని కూడా సాధించడానికి మేము ఉద్యోగంతో ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఖబర్దార్ రసమై ఖబర్దార్ కేసీఆర్ అంటూ మరి ఉద్యమాన్ని పూర్తికొస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కానీ ఎక్కడ పోయినా కూడా ఏం చేసినా కూడా ఏ చేసిన బొమ్మలు దానే ఉన్నది, మన బతుకులు మాత్రం ఇక్కడనే తయారైపోయింది. అదే సందర్భంలో మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సిన దారి ఇది కాదు, మనం ఎంచుకోవాల్సిన మార్గం ఇది కాదు. మనకంటూ ఒక సపరేట్ ఖచ్చితంగా మన ఒక ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ మనం ప్రభుత్వం ముందు పెట్టాలంటే మనం అందరం ఒక సమిష్టిగా ఏదైనా కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తించి మరి దీనికంటూ ఒక రూపుగా తీసుకురావాలి. దీనికంటూ ఒక సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘం మీద కళాకారులను అందరినీ గ్యాదర్ చేసి దానికి ఒక రిజిస్ట్రేషన్ చేయించి మరి ప్రభుత్వం ముందు మన డిమాండ్ వినిపిస్తే తప్ప మరి ప్రభుత్వం చెల్లించే అవకాశం లేదని చెప్పి దాన్ని గుర్తించి ముందుకు వచ్చినటువంటి పెద్దలు ఈరోజు మన తెలంగాణ కళాకారుల సమైక్యమైనటువంటి ఈ యొక్క సంస్థలు ఏర్పాటు చేసి మనకందరూ కూడా చేతులు వాదులుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు సార్ తీసుకున్నటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కళాకారుల బాగు కోసమే చెప్పేసి నేను సంపూర్ణంగా నమ్ముతూ దానికి పూర్తిగా మద్దతిస్తూ ఉన్నాను. అదేవిధంగా చెప్పాలంటే మా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చాలా మంది కళాకారులు చాలా దీనావస్థలో ఉన్నారు. ఒక జిల్లా కళాకారుడుగా నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సమస్యల మీద
ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా ప్రభుత్వానికి మా డిమాండ్ కూడా వినిపించడం జరిగింది. అప్పుడు కూడా ఎలాంటి శ్రమం లేకుండా పోయింది. ఈరోజు మా జిల్లా నుంచే కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో మీరు ఒక జాయింట్ సెక్రటరీగా ఈరోజు నన్ను నియమించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే దాన్ని నేను మద్దతు తెలియజేసి ఆ ఉద్యోగంలో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలని కూడా తెలియజేస్తా ఉన్నా. నా జిల్లా నుంచి కూడా మరి ఈరోజు 3 కళాకారులు రావడం జరిగింది. అందులో నరసింహన, ఆయన కూడా తెలంగాణ ఉద్యోగంలో కార్యకర్తలు కట్టి ఎన్నో ఉద్యోగాలు చేసిండు. కానీ ఎవరి పరిస్థితి చూసినా గట్టిగా ఉన్నది. మరి నరసింహను మా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము ఈ సభాముఖంగా పరిచయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షులు వారి ఫ్యామిలీ పరిస్థితి వల్ల రాలేకపోయారా వేలు కృష్ణ, ఆయనని మా జిల్లా అధ్యక్షులుగా మేము మీకు పరిచయం చేస్తా ఉన్నాం. మరి త్వరలో మీరు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమమైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా మేము అందరం కూడా ఉద్యోగంలో పాల్గొనమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు వివిధ జిల్లాల్లో వచ్చినటువంటి ఒక నా తోటి కళాకారులు అందరికీ కూడా నా శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు మనకు ఆతిథ్యం ఇచ్చి ఎక్కడెక్కడ ఉన్న కళాకారులకు ఒక స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్య అతిథి అనవచ్చు, మనము చీఫ్ గెస్ట్ అనవచ్చు, మన బాలాజీ గారికి ప్రత్యేకమైన కళాభివందనాలు. ఎందుకంటే విచ్చలవిడిగా ఈరోజు చిప్పుల దూడలు చిల్లంతలు అన్నట్టుగా పరిస్థితి అనుభవించినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం ఈరోజు. మరి మనందరినీ సమిష్టిగా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టిన ప్రదాత మన బాలదన్న గారికి మనం మరొకసారి అందరం కూడా వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక హాల్ కావాలంటే మనందరికీ కూడా డబ్బులు కావాలి. మరి మనం అందరం పేద కళాకారులు, ఛార్జీలకే సరిపోవు. మనకి హాల్ డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడడం, జేబులో నుంచి ఛార్జీలు పెట్టుకొని రావడం కష్టం. హాల్ ఖర్చులు ఇవ్వాలంటే మేము రాలేమని చెప్తారు ఎవరైనా, నిజమా కాదా? కాబట్టి ఇటువంటి స్థానాన్ని కల్పించి చక్కటి ప్రదేశాన్ని మనకు స్వచ్ఛమైన వాతావరణం ఇస్తూ సమయాన్ని వెచ్చిస్తూ వారి సమయాన్ని మన కోసం కేటాయిస్తూ మన కోసం సమయాన్ని ఇస్తున్నటువంటి బాలజీ గారిని మనం ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. అందరూ మరీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు, కళాకారులకు ఒక వేదిక అనేది లేదు ఇంతకాలం. అసలు వేదిక అనేది కూడా ఉండాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే నేను, నా తమ్ముడు, నా చెల్లె, నా అక్క, ఈరోజు నేను సింగర్ని, రేపు రానులను పేరు కళాకారులు అంటున్నాం కదా. మనం పేరు కళాకారులు పట్టుకొని మనం సభలు, సమావేశాలు, మీటింగులు అన్ని తీసుకెళ్తూ తిప్పుతూ వాళ్ళను చైతన్యం తీసుకొచ్చినాం. మన తమ్ముడు వచ్చి ఏమంటాడు, మా అన్నకి ఏం కాదు నాకే వస్తుంది అంటాడు. నిజమా కాదండి? నగ్న సత్యాలు. సో కళాకారులు అనే వాళ్ళు చచ్చిపోరు, పుడుతూనే ఉంటారు, రోజు పుడుతూనే ఉంటారు. కళాకారులు ఎవరిని కూడా మనం తీసుకోవడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే, అందవాళ్ళ సబ్జెక్ట్లో కళాకారులు కాదు ఫేక్ అన్నది కంపేషన్ కాదు మాట్లాడేది. కళాకారులు రోజు పుడుతున్నారు, కానీ సత్య కళాకారుల గురించి మాట్లాడేవాళ్ళు. తెలంగాణ తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్న తెలంగాణలో మనకంటూ ఏం మిగిలింది? మనం పోరాటం చేయలేదా? గోసుకోవడం వేయలేదా? గుమ్మ లేకుండా రోజులు లేవనుకో, నీళ్ళని రోజులు లేవా? మరి మన కోసం మనం ఏం చేసుకున్నాం? గొర్రెలాగా పోతాం, సభలో కూర్చుంటాం, సలవాటి కలసాలు వేసుకుంటాం, సార్ జీరావా అంటాం. మనకి ఇది ఒకటే తెలిసింది. కానీ మనం బతికేవాడు చూసుకొని గోసుకొని గడిపినామంటే ఊళ్ళో కూడా దేవాడు కూలి కూడా చాటాలి. పోదామా? ఎవరైనా పోదామా? గోసుకొని గడిపినాక రోజు కూలి పోదామా? మనం మనకి చాలా కాదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం కళ అనేది. అది ఈ జన్మల పుణ్యఫలం, ఈ జన్మలో మనం నెరవేర్చుకున్న కళ. ఈ కళను తాకట్టు పెట్టుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలకు అందరి దగ్గరికి వెళ్తాం. ఇలా ఇదే కాదు, తెలుగుదేశం, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అన్ని పార్టీలు పోతాం. ఏఐటీయూసీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ అన్నిటి పోతాం. కానీ మనం గుర్తించే వాళ్ళు ఎవరైనా అన్నారా? మనకంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఉందా? మనకంటే ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కాలంలో వచ్చి అసలు అద్భుతమైన కళాకారులు తిరిగి తెచ్చుకోలేనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ చనిపోతే ఒక్క రూపాయల ఎక్స్ప్రెషన్ ఉందా గవర్నమెంట్లో? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమన్నా మనకు ప్రతిఫలం ఉందా? అందుకు కావాలి మనకు ఒక కమిటీ, అందుకు కావాలి మనకు ఒక సమావేశం.
పిచ్చోళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడదు, మనం డిలీట్ చేసేయాలి, మైండ్లో తీసేయాలి. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నాకు కళాకారుల పట్ల, కళాకారులు అంటే నా దృష్టిలో చాలా తెలివైన వాళ్ళు, అద్భుతమైన వాళ్ళని నేను అనుకుంటా, నా ఒపీనియన్. కానీ మూర్ఖంగా ఏమైనా ఎదుపక్క వాళ్ళు ఏదో మెసేజ్ పెడితే, ఏదో వీడియో ఇస్తే ఎట్లా నమ్మకమో నాకు అర్థం కావట్లేదు. ఊరికే నేను ఒక పాటలైనా ఒక మనిషి గురించి ఎంత చదివితే, ఎంత జ్ఞానం ఉంటే, ఎంత తెలివి ఉంటే మనం రాసి పాడగలం. ఇంత తెలివైన సింగర్లను, రైటర్లను, కళాకారులను ఎవరు అసలు ఊరి పేరు తెలియనోడు, అక్షరజ్ఞానం లేనోడు, అసలు కళానికి కూడా తెలియనోడు చెప్పిన ఎదిమాటలు పట్టుకొని ఎట్లా మోసపోతున్నారు మీరు. ప్రతి జిల్లా నుంచి ప్రతి కళాకారులు నేను హెచ్చరికగా చేస్తున్నా. ఏమి తెలియని వ్యక్తులు మాట్లాడితే మీరు ఎట్లా నమ్ముతున్నారు? కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. మనం ఏ విధంగా పోవాలి, ఎటు పోవాలి, ఇది ఎంతవరకు నిజమో, ఇది అమలు అయితే కాదా, అమలు అయ్యేది ఉంటే మనం పోరాటం చేయవచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చినాం, ఇది బహిరంగ సమావేశం. నలుగురి నిర్ణయాలతోటి, నలుగురి పద్ధతి విధానాలతో నచ్చి ఈ రకంగా చేయబోతున్నాం, ఈరోజు పెట్టబోతున్నాం అంటే తెలుసుకొని చేసేది సమావేశం అంటూ, దీన్ని సంఘం అంటారు. అంతేగాని నాకు వీలుగా నేను ఇక్కడ 500 ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడానికి గొడవలా ఎంతో పోతున్నా అర్థమవుతలేదు. దాన్ని ఇంకా ఇంతతో వదిలేసేయండి. వదిలేసి ఈ రోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నానికి ప్రతిఫలంగా మనం అందరం కూడా సమిష్టిగా ఎవరి కోసమో పోతాం, ఎక్కడికో పోతాం, ఏవో పాటలు పాడతాం. నేను నిజంగా నా జీవిత నగ్న సత్యం చెప్తున్నా. నేను రూపాయి తీసుకోకుండా చేసిన అటువంటి యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాలు నడవాలి, నేను నడుస్తుంటే నాకు నడవలేకపోతే చేతులు కలిపి నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి ఇలా 2000, 3000, 4000 పడుతున్నాయి. హైదరాబాద్లో పల్లెటూళ్ళలో చేసిన అటువంటి యొక్క ఉద్యమాలు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, అనా పైసలు తీసుకోకపోయేది. సాయిబాబా కాలంలో రోజు కిరణ్ కూడా గుర్తుండొచ్చు. అడగండి ఒకసారి, ప్రతాపన్న కూడా మరి ఐడియా ఉండలేదు. ప్రతిఫలం అనేది అప్పుడు ఉండేది కాదు. ఖాళీ పక్షాలను ఇంత చికెన్ పెట్టే చాలు, మన స్టేజ్ దగ్గర కూర్చుంటాం, పాడటం, వస్తాం. అది మన జీవితం. కానీ ఇంకా మీద కూడా మరి మన వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మనకు వృద్ధాప్య పెన్షన్ వద్దా, ఎక్స్గ్రేషన్ వద్దా, మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత కూడా మనం చనిపోవచ్చు. మనకంటే ఒక గుర్తింపు కావద్దా? రోడ్డు గ్రూప్లలో చూస్తున్నారు కదా మీరన్నీ, చనిపోయిన మన సాయిబాబా కళాకారుడు చనిపోయిండు, మెదక్ జిల్లా కథ ఉంది, నమస్కారం, వందనాలు, ఓషానికి అయిపోయి. మరి అన్న కుటుంబం ఎట్లా? అన్న కుటుంబం నుంచి ఎవరు పోరాడాలి? మనమే కదా పోరాడాల్సింది. మనకంటే ఒక కమిటీ, ఒక సమావేశం, ఒక సంఘం అనేది మనం నిర్ణయించుకుంటే మన డిమాండ్ అనేది ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, ఇంకేదైనా కానీ మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి, మనకంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, మనకంటూ బడ్జెట్ ఉండాలి. కళాకారుల బడ్జెట్స్ ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పార్టీకి మనం చాలా ప్రధానమైన పాత్ర పోషించాలి. మనం లేని ఏ పార్టీని గెలుస్తారా? చెప్పండి ఒకసారి, మరి గెలుస్తారా? మరి గెలవదు. అలాంటి మరి మనకి ఏం లేదు కదా. మన కోసం మరి ఎవరు పోరాటం చేస్తారు? వేరే వాళ్ళు చేశారా? మన కోసం అన్నీ చేసుకోవాలి కదా. కాబట్టి మరి ఇట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాను సాయిబాబాకు, మరి సరేమన్న రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు సాంస్కృతిక సాధనలో జాబ్ వచ్చిన వాళ్ళు ఏమో ఒక ప్రోగ్రామ్ చేసి 2 ఫోటోలు కొట్టుకుని 24 ఇంట్లో కూర్చుంటారు. కానీ దాంట్లో వస్తుంది, దాంట్లోనే లేదు. దానికి కూడా ఎవరు పుట్టిన బిడ్డ అంటే ఎక్కి పడేసిన చెప్పుకుంటానికి ఎవరు లేదు. ఎవరు వాళ్ళు ఒట్టుకొని చచ్చిపోతున్నారు కూడా. సో వాళ్ళు కూడా వచ్చి మాకు ఇలాంటి అన్యాయం జరిగింది, నేను పాట పాడుతున్నా కానీ నా పేమెంట్ ఇవ్వట్లేదు, నేను అటెండ్ అయినా కానీ నాకు అటెండెన్స్ చేయట్లేదు, పాట పాడుతూ మంచాలు వేస్తూ కంచాలలో మరి ఎంగిల్ ఇచ్చిన వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని అందులోంచి కూడా బయటకు వచ్చి ఈ వేదికకు ఫిర్యాదు చేసినట్టు యొక్క వేరే వచ్చేవాళ్ళని పోరాడే విధంగా మనం ముందుకు సహకరించాలి. ఎందుకంటే దాంట్లో కూడా ఒక కమిటీ లేదు. కొన్ని ముక్కలు ఎంత ముందు ప్రధానమని చెప్పిండు, కొన్ని ముక్కల జీతం పడేయడమే, దాంట్లో ఏమైనా జీవో ఉందా? అవును నేను తీసేస్తా, వచ్చి ఏమైనా కొట్లాడ ఏమైతుందా? కమిటీ ఉందా? ఒక సభ్యుడు ఉన్నాడా? ఒక అధ్యక్షుడు ఉన్నాడా? దాంట్లో ఏం లేదు. కళాకారులు మోసపోతారా? ఇంకొక చోట పోకుండా మన ఇంటి ముక్కలు కట్టేసినట్టు కట్టేస్తున్న వ్యవస్థ తప్పితే దాంట్లో కూడా ఏం ప్రయోజనం లేదు. సో వాళ్ళకు కూడా మనము సమయాన్ని కేటాయించాలంటే ఈ వేదికను మనం బలపరుస్తూ ముందుకెళ్తూ ఎక్కడ ఏ కళాకారునికి ఏ
మన కళాకారుల దగ్గర ఉన్నటువంటి అవేర్నెస్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మనం పిచ్చోళ్ళం కాకుండా మనం ఎంత తెలివైన అన్నది మన తెలివిని ప్రదర్శిస్తూ మన కళాకారులందరికీ కూడా మనందరం ఈ దిశగా వెళ్తే మనం న్యాయ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వైజ్గా చెప్తూ మరి అన్నగా చెప్పినట్టుగా కమిటీ వేస్తూ జిల్లాల వైజ్గా ఒకరు వేలెత్తి చూడకుండా నిజమైన కళాకారులను, ఉద్యమాలు చేసిన కళాకారులు, సీనియర్ కళాకారులు అందరూ తీసుకొచ్చి సీనియారిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే మోస్ట్ సీనియర్ కళాకారులకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ముసలాడు అయిపోయాడు, ఎందుకు మైమాడు అని చెప్పి ఆ పేరు చెప్పకుండా వీడు మీ తోక మీ బామ్మని మీ తమ్ము పేరు చెప్పుకుంటాడు. అది చెప్పుకుంటే ఏమంటే ఫేక్ అయింది. మళ్ళీ సగం పదే పదే చెప్తుండు. మళ్ళీ ఏ ఎత్తుకొని చూపుకుంది లా కాకుండా మన శత్రువు అయినా సరే పేరు ఎంటర్ చేయండి దయచేసి. ఎందుకంటే వాడి పాపలు వాడేవాడు శత్రువు అయినా సరే, కానీ దయచేసి పేరు మాత్రం నిజమైన కళాకారుని జిల్లాల వైజ్గా 10 మందిగా సేకరిస్తూ మీరు అందరూ కూడా ముందుకు వస్తూ మరి అన్నగారు 12 డిమాండ్ మనకు వాట్సాప్ గ్రూప్లో అన్ని చూసాము. ఆ ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేరాలని చెప్పేసి ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నించాలని చెప్పేసి పదే అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీ అందరూ కూడా చక్కటి ఆలోచన విధానంతో మరి ముందుకు వెళ్తూ మరి ఈ సభను సక్సెస్ చేస్తూ మన కళాకారులకంటూ ఒక కార్డు, గుర్తింపు, ఈఎస్ఐ, మరి ఎక్స్ప్రెషన్, బడ్జెట్ ఇవన్నీ నెరవేరాలంటే మనకు ఒక సమిష్టి కుటుంబం కావాలి. కాబట్టి ఆ సమిష్టి కుటుంబంలో ఇప్పుడు ఏర్పడమన్నాము. మనమందరం AK-47 గర్వం లాంటి వాళ్ళం, పుట్టా లాంటి వాళ్ళం. మన పేరు ఎట్లుంటుందో ప్రభుత్వాలకు, గవర్నమెంట్లకు ఒక పార్టీకి మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కళాకారుల సమాఖ్యకి దారం లాంటి వారు ఇద్దరు మాట్లాసార్ గారికి, చిల్కర రవిసార్ గారికి, సాయిబాబా గారికి, ఏదైతే ఒక్కొక్కరికి ఏదైతే ముందున్నటువంటి ఆత్మీయ కళాకారులందరికీ నాకు కళాకారులు కళాకారుల సంఘాలు ఇప్పటికీ లేవు అని ప్రస్తావిస్తున్నారు. వచ్చే సంఘాలు ఉన్నాయి. తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఒకటి, కళాకారుల ఐక్యవేదిక ఒకటి, ఎవరు దొరికిన తీరులో వాళ్ళ సంఘాలు పెట్టుకున్నారు. ఒక ఆయన 10 మంది పెట్టుకున్నాడు, ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు అయిపోతుంది, జాతీయ అధ్యక్షుడు అయిపోతుంది. అట్లా బొచ్చడు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కాదు. ఇక్కడ ఏంటంటే సంఘం పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చిందో సంఘం పెట్టేటప్పుడే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకి ప్రతి జిల్లాకి ఏదో ఇద్దరి కార్యవర్గ సభ్యులుగా, ఒకరు జిల్లా అధ్యక్షులుగా మొదలే అనుభవం ఉన్న వాళ్ళను, ఉద్యమం చేసిన వాళ్ళను ఎంపిక చేసుకొని మరి ఒక కార్యరూపాన్ని దాచడానికి ముందే ప్రీ ప్లాన్ చేసింది. కాబట్టి ఇట్లాంటి సంఘాలు ఎక్కడ అనేది మనం గమనించుకోవాలి. ఇంకా రెండవది, నిజమైన కళాకారులను అందరం ఉద్యమ కళాకారులను రాసుకోవాలి, నిజమైన కళాకారులను రాసుకోవాలి. నిజంగా నాకేమో జిల్లా ఇద్దరు ఇచ్చారు. తమిళ సిద్దిపేట జిల్లా నిజమైన కళాకారులను రాయమన్నాడు. క్రైటీరియా ఏంటి? ప్రయారిటీ అసలు ఎవరు నిజమైన కళాకారులు అనుకుందాం, ఎవరు టూరిస్టులు అనుకుందాం, ఎవరు ఉద్యమ కళాకారులు అనుకుందాం, ఎవరు రానుకుందాం. ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏదైనా ప్రూఫ్ చూద్దామా? ఈ సెలక్షన్ చేసిన రాష్ట్రంలో ఎక్కువ చేయాలి. అందరం చెప్పింది కళాకారులు పుడుతూనే ఉన్నారని. ఉద్యమ కళాకారులు అంటే ఉద్యమం కేసీఆర్ 2000 సంవత్సరంలో స్థాపిస్తే 2014 తెలంగాణ వచ్చింది. ఆ 14 ఏళ్ళ కాలంలో కొట్టాడి పాటలు పాడినోడు, ఉప్పు కారం తిని తినకుండా చేసేవాళ్ళు ఉద్యమ కళాకారులు గుర్తిద్దామా? లేదంటే 2014 తెలంగాణ వచ్చినాక సారథ వ్యక్తి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి అప్పటి నుంచి ఎవరు కోసుకుని పడపాడి ఫోటోలు కొట్టుకొని, ప్రేమలు పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని సిద్ధంగా ఎవరైతుందో వాళ్ళ దగ్గర ఫోటో చాలా ఉంటాయి. మరి వాళ్ళు అదే కూర్చున్నటువంటి లిప్ పెట్టుకునే కట్టారు. వాళ్ళని ఆధారంగా గుర్తిద్దామా? ఎవరిని గుర్తిద్దాం? ఉద్యమ కళాకారులు. ఇది నాకు సమస్య కనిపించింది. దీనికి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందరూ కూడా మెదడు పనిపెట్టాలి. ఉద్యమ కళాకారులు ఎవరు ఎక్కడ గుర్తిద్దాం? ఏడు క్రైటీరియా పెట్టాం. మనం అంటున్నాం అసమాయించిన ఉద్యోగాలలో 14 అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటున్నాం. మరి ఉద్యమం నడిచిందే 14, 2000 14 దాకా. ఈ 14 బడిగానే ఉంది. ఎక్కడ ఉద్యమ కళాకారులు? ఇప్పుడు నువ్వు ధర్నాకు పిలిచినా, రాష్ట్రంలో పిలిచినా, రేపు మనం 2 రూపాయలు అక్కడ కొట్లాడినా మనకంటే ఎక్కువ ఉత్సాహంగా, ఉద్రేకంగా, గొంతెత్తి ఒర్రి ఎదురు చూసేటోళ్ళు మనం కొట్లాడి ఎగిరి 35 దాంట్లోనే ఉన్నామనుకున్నాం. మరి తెలంగాణ
వయసు కూడా రక్తం మీద ఉన్నారు. వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, మేఘాలుగా ఉంటారు, గొంత తీసుకుంటారు. మరి ఎవరు మనం బయట ఒప్పందం చేద్దాం. ఆలోచన చేయడం మాత్రమే నా మనసులో చెప్తున్నాను. ఆలోచన చేయకపోతే పుట్టుకొస్తున్నాం. పాట బాగా రాకండి. తెలంగాణ రాకముందు మన ఉమ్మడి మెదడు డిపిఆర్ ద్వారా సంగారెడ్డి మాకు ఎక్స్పర్ట్స్ ఉంటుండే. అక్కడ ప్రోగ్రామ్స్ అంటే సాయిబాబు చాలా సీనియర్ ఉంటుంది. ట్రైనింగ్స్ పెడతారు, సెలక్షన్స్ పెడతారు. ఎవడు స్క్రిప్ట్ రాసి, ఎవడు పాట రాసి, ఎవడు నాటికేసి మెప్పియగలిగితే వారిని అప్లోడ్ చేసి డిపిఆర్ అప్లోడ్ చేసి ప్రోగ్రామ్స్ అంతా ప్రోగ్రామ్ చేసుకొచ్చి ఇప్పటి లేదా ఒక్క పాట పాడి యూట్యూబ్లో పెడితే పెద్ద ఫేమస్ ఇంకా రసన వేస్తే ఫస్ట్ జాబ్ ఆయన చేస్తాడు. నా కళకు, నా రాతకు, నా పాటకు, నా స్క్రిప్ట్ రైటింగ్కు అనుకున్నాడు. ఎవరు ఫేమస్ అయితే వాళ్ళే కళాకారులు తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మరి ఎవరికి గుర్తుంటారు? ఆలోచన చేసుకోవాలి అందరు. మన క్రైటీరియా ఏంటి? ఇంకొక చిన్న విషయం, ఆయన గురించి నాకు పేరు చెప్తారో తీయము. లిస్ట్ రాసింది మనం 220 మంది లిస్ట్ రాశారు. నేను కూడా హైదరాబాద్కి వచ్చిన, నేను కూడా ఏదో క్లాస్ చేసుకున్న పేరు మీద అంటే వాళ్ళ అంతా ఊరు వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన, వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన. నేను ప్రొఫెసర్ చేద్దామని కూడా బల్ల ముందే వస్తున్నా. సిద్దిపేట జిల్లాలో 30 పేర్లు రాసిండు. అమ్మ తోడు అంతకంటే ముందున్న ఉమ్మడి జిల్లాలో ఉన్న సిద్దిపేట దగ్గర ఒక్కడే ఉంటాడు. మా దురదృష్టం ఏంటంటే కృష్ణాబాద్ పేరు సిద్దిపేటకు వచ్చింది. సార్ కృష్ణాబాద్ ఆయన ఎక్కడున్నారు? వాళ్ళ తాతది, వాళ్ళ అమ్మరాది, వాళ్ళ అక్కడి చేసేది 32 పేర్లు చెప్పి మాకు ఎరుకున్న మనిషి పేరు కూడా లేదండి. సరే మనం లేకపోవచ్చు, మాకు ఎరుకున్న కళాకారు పేరు కూడా లేదు అలసిన. దయచేసి జిల్లా అధ్యక్షులే కావచ్చు, రాష్ట్ర బాధ్యులే కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే డూప్లికేట్ కళాకారులు అంటున్నామో, మీ బామ్మారిదే కావచ్చు, మీ చెల్లెకోడు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, ఆ గుణాన్ని పక్కన పెట్టుకుని మీరు ఒక్కరు చేసి ఈ సంఘానికి మచ్చ లేకుడి. ఆల్రెడీ అనుభవించి సంఘాలలో గిరక్కొచ్చి ఎవరైనా సరే తీరా వాటి అన్నింటిలో సంఘం చేస్తాడు. మనందరం చూపించుకుంటారు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, మన గుండెలు ఉన్నది చెప్తున్నా, నాకు మీ మతులతో నాకు క్షమించుది. మనందరూ చూపించుకుంటారు. ఎవరైతే పెద్దమంటారో వాళ్ళు జాగ్రత్త. ఈ భ్రమ లేదా మనకు? ఈ తాట లేదా గుండెలో? అది పోవాలంటే ఇక్కడ ఎవరైతే గంటే ఎవరి దగ్గర ఉందో వాళ్ళు నిజాయితీ పనిచేయండి. ఎస్, నా జిల్లా బడ్జెట్ ఇచ్చారు, నేను మీరు పేరు రాసిన, మీరు క్రాంతింగ్ చేయండి, మీరు క్రాంతింగ్ చేయండి. ఈ పక్కన కళాకారులు కాదు, ఎప్పటి నుంచి చెప్తారు కళాకారులు. అసలు కళాకారులు ఫోటోలు లేవు. 2014 ఫోటోలు ఎక్కడి? ఉద్యోగాలు ఇద్దరు సార్లు వస్తారని ఎవరు ఛార్జెస్ పెట్టుకున్నారు? పాట పాడడం కోల్చోడు కొంత పక్కన పెట్టే భక్తులే మనకు ఫోటోలు ఎక్కడి? ఇప్పుడు కట్టలు ఒక సంక్షేమ పాఠవానికి కూడా తీసి పెట్టుకున్నారా, ఏడాది పాఠం కూడా తీసి పెట్టుకున్నాడు, అల్వాలు చేసి పెట్టుకున్నాడు, కట్టలు కట్టుకుంటారు. ఆ కట్టలతో పోల్చుకుంటే మామూలు సగం మంది కట్టలు కాదు నాకు కూడా దొరికాయి. మరి ఎట్లా డిసైడ్ చేస్తారో మీకు అన్ని పరీక్ష అందులో పాస్ కానీ నేను బరాబరుస్తాం. ఇంకెక్క 2 సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పిండు, కళాకారులు కేవలం ఉద్యోగమే కొట్టాడ కాదు, మనం సంఘం లేకుండా. అవును సార్, సంఘం లేకుంటే చాలా సంతోషం. నేను ఇంతకుముందు కూడా తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. అయితే ఏ కళాకారుడైనా చనిపోతే పూటకు లేకుండా ఉన్నాం కాబట్టి, గుర్తుంటే మాకుంటారు కాబట్టి, ఆ కళాకారుడు చనిపోతే కనీసం దహన కార్యక్రమంలో డబ్బులు ఇద్దాము అనేది మనం ప్రతిపాదించాం. మనం ఇస్తామా? మన సమాజం ఇస్తుందా? లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలని కొట్లాడమా? దీని మీద చిన్న క్లారిటీ కాదు. 100% ఇవ్వాలి. దహనానికి కూడా డబ్బులు లేనప్పుడు మన కళాకారులు చాలా మంది ఉన్నాం. కనీసం 5,000 ఇవ్వాలి. అది చాలా 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 అవసరమైన పని. దీన్ని దండం పెడుతున్నాను, మంచి ప్రతిపాదన. బట్ ప్రభుత్వం ఏమైనా కొట్లాడేదంటే అందరి దాచపడ్డే. మనం ఇద్దామంటే 50,000 100 అన్నాడు, 100 అన్నాడు. మరి మనకు నిధులు వస్తుంది. మన కళాకారులు ఎవరైనా గరిపోలు కనుక ఎవరైనా 5,000 ఇద్దామంటే చాలా మంచి ఆలోచన. మన సమైక్య కాదు, మన సమైక్య నిధులు కావాలి. అట్లా కొంచెం ఆలోచన చేయండి. ఇది కంపల్సరీ. ఇంకొకటి అన్న ఇంకొక చెప్పింది, స్ట్రెంత్ పెంచాలి. ఇలా 2 మంచి చెడు. స్ట్రెంత్ పెంచడంలో మంచి ఉంది, దాంతోపాటు చెడు ఉంది. స్ట్రెంత్ పెంచాలంటే మనం నింపుకోవాలి.
కూర్చోవాలి కూర్చోవాలి 100 మంది అమ్మాయి చేస్తాం 1000 మంది అమ్మాయి చేస్తాం 1000 మంది అమ్మాయి చేసి అసలైన కళాకారులు 50 మంది తీసిస్తే మరి వాడుకుంటే 950 మంది మనం వాడుతూ తెలిసినట్టు కాదా మనం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాడు కాదా ఎందుకు పెరగాలంటే నిజమైన అర్హులైన కళాకారులు ఎంతమంది ఎక్కడెక్కడ దాక్కున్నారో దాక్కుని మీన్స్ చేసి ఆశపడి చూస్తున్నారు తెలంగాణ జాగ్రత్తగా దాన్ని ఉంటున్నారు ఈ సంఘం మాట్లాడితే మాత్రం కూడా అది రాకపోదు అని కృషించుకొని దాన్ని చూస్తున్నారు వెంకటేశ్వర అదే పని చేసిండు నేను ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయనకు ఇంకో భర్త తీసుకొని రాజంగా మాట్లాడుతున్నాను ఏమంటాడు ఉద్యోగం ఏంటంటే అంటే వెంకటేశ్వర వెంబడి ఎవరైతే ఎక్కడ చూస్తే అక్కడ వచ్చిందో ఎక్కడైతే అక్కడ వాళ్ళే ఉద్యోగం కలగాలంటారు ఆయన క్రైటీరియా అదే మనకు కాదు మన ఎక్కడ రాకపోవచ్చు ఏదైనా కాకపోతే ఉండొచ్చు ఆయనకి వెళ్ళకపోవచ్చు నియమానికి కూడా ఉండాలి పిల్లలు పడుతున్న కాలం ఉండొచ్చు కానీ అప్పుడు కొట్టాడు బరాబరి ఉపదేశం బరాబరి పాడబడి బరాబరి ఆయన కూడా మనం ప్రియారిటీ కల్పించి ఉద్యోగం చెప్తున్నాం మనం కూడా పిల్లలే కాదు అవును మీరు ఉద్యోగం వస్తుందంటే నేను రేపు 100 మంది 100 మంది వస్తే రేపు వాళ్ళకే ఉద్యోగం ఇప్పించేద్దామా వెంకటేశ్వర వాసుని అదే ఆయన కూడా ఎవరుంటే వాళ్ళే ఉద్యోగ కళాకారులు అట్లా కాకుండా దయచేసి ఈ నిర్ణయం మాత్రం బాగా తీసుకున్నారు కమిటీ చేసేటప్పుడే సంఘం పెట్టేటప్పుడే ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా పేరుకి ఎంత బాగా ఇచ్చిరో అంత అద్భుతంగా అంత పారదర్శకంగా ఈ యొక్క అర్హుల జిల్లాలో 1కి 10 శాతం ప్రాచుర్యం చేయండి ఏ జిల్లాలో అయినా సరే స్టేట్ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో షేర్ చేయండి దాన్ని మిగతా వాళ్ళు ప్రాచుర్యం చేసినప్పుడు అర్హుడా కాదా నేను ఎప్పుడు చూడలేదు ఒకరికైనా తెలుసుకున్నాను ఒక్కరికైనా వాళ్ళు తెలుసుంటుంది అది పాటించాలని కోరుకుంటున్నాను ఇంకొకటి నేను చెప్పినట్టు ఒకటి ఆ 5,000 రూపాయలు ఎవరిస్తారు ఇస్తారనేది ఒకటి క్లారిటీ ఇవ్వండి రెండోది కళాకారులు గుర్తించడం అనేది చాలా క్రిటికల్ అది చాలా జాగ్రత్తగా చేయాలి కొత్త వాళ్ళు కూడా మస్తు మంది వచ్చారు మూడోది ఎక్కువ మంది స్ట్రెంత్లు కూడా మనం క్రైటీరియా కూడా ఎట్లా తీసుకుంటారు ఇంతకుముందు కూడా దాదే వినయ్ గారు గుర్తులు తెలంగాణ మన తెలుగు యూనివర్సిటీలో కళాకారుల గుర్తింపు కార్డు ఇచ్చిండారు ఏమని ఇచ్చిండు నాకనే గుర్తింపు కార్డు ఇచ్చిండు మనకి ఎక్కడో పెట్ట మామూలు ఇప్పుడు ఒక కళాకారులు వాళ్ళకు 11 మంది అవ్వలకి ఆధార్ కార్డు ఫోటో తీసుకొని ఫోటో అప్డేట్ ఇచ్చిండు స్టార్ట్ చేసిండు ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చేసిండు 25 మంది పాటలు పాడింది నాకనే కార్డు ఇచ్చిండు కదా ఆమె ఏం పాట పాడదు పాపం ప్రోగ్రామ్ కదా ఆమెకు అదే పాటించింది మనకి నేర్చుకున్న వాళ్ళు అంటే నాకడే చాలా సీనియర్ ఉన్నారు కష్టపడున్నారు తేడా లేదా కొంచెం ఆలోచన ఇవన్నీ మన గ్రూప్లో చెప్తారు మీ రాష్ట్ర కమిటీ మండలం చెప్తారు చాలా మంది ఆశతోటి ఆవేదనతోటి కళాకారులకు ఏదో కావాలి ఏదో జరగాలి అని రాష్ట్ర సారథి కళాకారుల కోసం కూడా మనమే ఉంటారు అని పెద్దలు చెప్తున్నారు నాకు దానికి ఏం మాత్రం తెలియదు ఎందుకంటే తెలంగాణ రాకముందు సారథి వస్తుందని ఎవరు అనుకోలేదు తెలంగాణ వచ్చింది సారథి వచ్చింది తెలంగాణ రాకముందు డిపిఆర్ గారు ప్రోగ్రామ్ చేస్తే 3 రోజుల ముందు ట్రైనింగ్ పెట్టి ఆ ట్రైనింగ్లో పాస్ అయితే ప్రోగ్రామ్ ఇస్తే 400 రూపాయలకు సాయంత్రం 5 గంటలకు కావాలనే ఉండి లైట్ వేసుకొని పాటలు పాడి 11 గంటల ప్రోగ్రామ్ అందినాక తెల్లారావుకి వస్తే 400 ఇచ్చింది ఇప్పుడు నేను కించపరచలే వాళ్ళకి శ్రమలేదు అంటలే కేవలం బయట చెట్టు వేసుకొని పోతే 1 గంట సేపు అట్లా 4 ఎక్కడ పెట్టో పక్కపడి 3 ఊళ్ళు ఉంటే నేను ఉత్తరపంచి చెప్పాడు ఇప్పుడు ఈ ఊరు ఆ ఊరు కొడుకు ప్రోగ్రామ్ చేసుకుని 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతున్నారు ప్రైవేటు ఎంప్లాయీస్ దగ్గర ప్రైవేట్ అంటే ఎమ్మెల్యే దగ్గర చూడడం వాళ్ళకు ఎమ్మెల్యే బర్త్డే అయినా ప్రోగ్రామ్ వాళ్ళు పట్టుకొని లీజ్ మాట్లాడుతున్నారు ఇంకో ప్రోగ్రామ్ బయట వచ్చినా వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకొని వాళ్ళు 10 గంటలు పట్టుకుంటే 12,000 నేను మళ్ళీ ఉమ్మడి సంఘం చేసుకొని కష్టపడి 11 రోజులు కొట్టుకొని ఒడగొట్టే నాకు 12,000 కట్టిస్తాడు ఆ మీద 3 రోజులు తీసుకుంటారంటే ఈ సాధారణ ఉద్యోగస్తులు తీసుకుంటారు మరి ఆయన కొంత మనం ఉంటారు ఎందుకంటే మనం అంతా కూడా బాగా తెచ్చుకున్నారు హ్యాపీ కూర్చున్నాము వాళ్ళు చాలా కష్టపడుతున్నారు తెలంగాణ రాకముందు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఉంటారు మన తిండి లేకుండా సరే ఆలోచన చేయడం నాదే పేద మనట్లే చెయ్యండి కనీసం పొద్దు మాకు తిండి తినే కన్నా వాళ్ళు బతుకుతున్నారు ఊట కలిక సస్తున్నారు పాటలు దిక్కు లేక పాడే తప్ప ఇంకో పని లేక ఇది వాళ్ళే చేస్తున్నారు ఎమ్మెల్యేలు పెట్టేటప్పుడు కాబట్టి అది వాళ్ళే చేస్తున్నారు ఆమె చేసి
దాన్ని మొత్తం తింటలేదు ఎందుకంటే మంచిగా తింటే ఉంటారా ఆలోచన చెయ్యండి అనుకున్నాను. ఎస్, కనీసం సాటి కళాకారుల మీద ప్రేమ లేదు వాళ్ళకి జాబ్ రావడమే వాళ్ళ మైండ్ సెట్ మారింది. ఎస్, మేము తెలంగాణ ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ఉత్తమ కళాకారులు ఇలాంటి గట్టిగా అనుకున్నారు. ఇది జరుగుతున్నంతగా ఆలోచన చేయండి. ఈ సార్ గారు చెప్పిన వాటిని నేను అన్ని తెలియపరుస్తున్నాను. ఎట్లయితే ఈ కార్యాచరణ రూపు దాపడానికి ఇంత పక్కన ప్లాన్ చేసిందో రేపు ఉద్యమం జరగాలన్నా, రేపు మీ ఎప్పుడు అందరూ రావాలన్నా, రేపు జిల్లాలలో ఒక ప్రోగ్రాం పెడితే మనకు కోఆపరేషన్ కావాలన్నా నిజాయితీ పారదర్శకత ప్రాధాన్యంగా ఉంటే కష్టపడ్డు. దయచేసి స్వార్థ ప్రయోజనాలకు పోయి నా చేతిలో గట్టింది కాబట్టి నేను నా చిన్నమ్మ కూడుకోలు వేసుకుంటా అనే ప్రయత్నం చేయకండి. మనసులకు ఇప్పటికే నమ్మకాలు కోల్పోయి మొండికి వచ్చినాము. ఇక లాస్ట్ ఛాన్స్ మాకు అనుకుంటున్నాము. మీరన్నా మార్గంగా నడవండి. మేమే ఇంకా 100 మందికి చైతన్యం మాట్లాడగలిగే శక్తి ఉంది, మాట్లాడగలిగే దమ్ము ఉంది, పాట రాసే కెపాసిటీ ఉంది. నమ్మకం లేదుగా మా ఓడు మేమే కాపాడుకోలే మన బతుకు దిగజారిపోయాం కాబట్టి నిస్సహాయకున్న కళాకారులకు మంచి అసలైన సమయంలో ఈ ఆశ్రమాన్ని ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న పాయింట్ పరిస్థితిలో నేను వృత్తి కళాకారులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాంట్లో వాళ్ళకి ఎక్కడ ప్రయాణం కల్పిస్తాం వాళ్ళ కోసం నేను కొట్లాడుతూ కూడా మన పైకి రావాలని చెప్పేసి మరొకసారి నా మాటలు ఎవరైనా మనసులో నొప్పించుకొని ఉంటే మీ తమ్ముడు మీ కొడుకు అనుకుని మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ ఉద్యమ కళాకారులందరూ కూడా జిల్లా నుంచి ఇక్కడ ఇచ్చేసిన కళాకారులందరూ కూడా కళాభివందనాలు. నీ ఆశ నిరాశే కానే కాదు వేదనే ఎందుకు కన్నీళ్ళు కూడా కాలం ఉండదు కలిపే చెందకు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఏదైతే ఇక్కడ చెప్పబోతుందో, ఏదైతే అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకురాబడతారో అది మాత్రమే భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ కళాకార 100% చేయబడుతుంది. దీనికి సహకరించినటువంటి పెద్ద బాగా సార్, రవికుమార్ సార్, ఇక ఈ సమక్షంలో ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జిల్లా వార్తల కంటెక్స్ ఒకటే విషయం. ఇన్ని రోజులు సంఘాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ మరో ఇంకో సంఘం ఏర్పాటు చేసిందంటే నిజమైన ప్రణాళిక లేదని అన్నాం. ఆ నిజమైన ప్రణాళిక లేనందుకే ఇది నిజమైన ప్రణాళికగా మనం కార్యాచరణ రూపాల్సింది. ప్రణాళిక ఎట్లయితే ఉందో అదే విధంగా కొనసాగిస్తుంది. ప్రతి జిల్లాల నుంచి మీరందరూ సహకరిస్తే ఏదైతే చెప్పబడదో అదే చేయబడుతుంది. ఏదైతే ఆచరిస్తామో అదే ప్రచారం చేస్తాము, ఏదైతే ప్రచారం చేస్తామో అదే ఆచరించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆలోచించి మరి ప్రతి ఒక్కరిని ఆలోచించి ఏ జిల్లాలో ఎవరు కావాలి, ఏ జిల్లాలో ఎక్కడ ఉండాలి, అసలు నిజమైన నాయక లక్షణాలు ఉన్నాయా, లేకపోతే స్వార్థంగా వాడు ఆలోచిస్తాడా, లేక నలుగురికి ఆలోచిస్తాడా అనేవన్నీ చూసే నిర్ణయించడం. అది కాలపడిపోయింది, ఒక 1 year మాత్రం పెడతాం. అది పెద్దలు దానికి నిర్ణయిస్తారు. 100% మీరున్న బాధ్యతలు అందరూ కూడా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత పూర్తి నిర్వహిస్తారని కోరుకుంటున్నా. నాకైతే బాధ్యత ఇస్తారు నిజంగా తుది వరకు. ఇది ఇప్పుడే కాదు, నేను పోయినా, ఇక్కడ సాయిబాబు పోయినా, అన్న పోయినా, రవికుమార్ సార్ పోయినా, ఇక్కడ ఉన్నటువంటి శైలేంద్ర పోయినా, రమేష్ పోయినా, శంకరన్న పోయినా, ఇంకా అర్జున్ పోయినా కానీ భవిష్యత్తు రానికి కళాకారులకు ఏదో సంఘం ఉందంటే అది TKS. అది మాత్రం నిజం. అందుకోసం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతని. నిజంగా చెప్పాలంటే ఒక స్టేజ్ మీద నేను మాట్లాడాలని పరిస్థితి నాది. కానీ ఒక కళాకారుడుగా నలుగురికి పరిచయం అయిన అన్ని రాష్ట్రంలో, జిల్లాలలో, రాష్ట్రంలో, దేశంలో పరిచయం అంటే అందరి సహకారం ఎంత ఉన్నది. ఎట్లయితే కళాకారుడుగా నేను ఎట్లయితే గుర్తింపు ఉందనో అదే కళాకారులకు అందరికీ మనం గుర్తింపు పొందాలి, గుర్తింపు కావాలి, అందరికీ ఆదరణగా మనం నిలవాలి, ఆచరణగా మనం పాటిస్తూ అదే ప్రచారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు చేస్తున్నా. ప్రత్యేకంగా మరి వాట్సాప్లలో
ఫోన్లలో మీకు అందరికీ కూడా మరి నేను ఇబ్బంది పెట్టాలనుకుంటాను నా విషయంగా అయితే అందరూ పెట్టుకోండి అందరూ అనుకుంటున్నారు కాబట్టి అందరూ క్షమించాలి మీ వరకు మేము రావాలని సమాచారం మీకు అందియాలంటే అది చరవాణి ఈ గోడ సేవ శిల్పం చరవాణి అనేది సాధ్యమవుతుంది కాబట్టి అందుకోసం మీ ఆశ నిరాశ కానే కాదు వేదనేందుకు కన్నీళ్ళు కూడా కాలమండవు కలితే చెందకు ఇది వాస్తవం ఇది సత్యం నేస్తామా ఈ కళాకారుల సమాఖ్య ఏదైతే ఉందో దానికి మీరు పాటుపడతారని ఆశిస్తూ మిమ్మల్ని కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సరే సభను ఉద్దేశించి జరగబోయే 20వ తారీఖున జరగబోయే ఉద్యమంలో మనమందరం ఏకీభవంగా ఉన్నామా అనేది మనందరం సంపూర్ణంగా తెలియజేయమని. ఊళ్ళో ఇల్లు లేదు అడవిలో సేను లేదు ఊళ్ళో ఇల్లు లేదు అడవిలో సేను లేదు కూర్చొని తిందామంటే కూడబెట్టిన ఆస్తి లేదు కూర్చొని తిందామంటే కూడబెట్టిన ఆస్తి లేదు ఎంట్రుకలన్నీ నరిసినా ఇంప్లిమెంట్ కాలు రాదు ఎంట్రుకలన్నీ నరిసినా ఇంప్లిమెంట్ కాలు రాదు ఏళ్ళకేళ్ళు గడిసినా నౌకరిచ్చి నోడలేడు ఏళ్ళకేళ్ళు గడిసినా నౌకరిచ్చి నోడలేడు కంప్యూటర్ భూతం వచ్చి కడుపు మీద దెబ్బగొట్టే కంప్యూటర్ భూతం వచ్చి కడుపు మీద దెబ్బగొట్టే కొలువు చూపనోళ్ళనంత గల్లవట్టి అడుగుదామురో ఎత్తుండ్ర పోరడా ఎయిదాదా పిడిగిలెత్తుండ్ర పోరడా ఎయిదాదా పట్టుండ్ర పోరడా హైదాదా జెండ పట్టుండ్ర పోరడా హైదాదా ఎత్తుండ్ర పోరడా హైదాదా పిడికిలెత్తుండ్ర పోరడా హైదాదా పట్టుండ్ర పోరడా హైదాదా జెండ పట్టుండ్ర పోరడా హైదాదా జెండ పట్టుండ్ర పోరడా హైదాదా జెండ పట్టుండ్ర పోరడా హైదాదా ఎత్తుండ్ర పోరడా ఎయిదాదా పిడికిలెత్తుండ్ర పోరడా ఎయిదాదా పట్టుండ్ర పోరడా హైదాదా జెండ పట్టుండ్ర పోరడా హైదాదా అగ్గిబరాటై 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 బగ్గున మండరా ఉద్యోగ సాధనే అంతిమ లక్ష్యం యుద్ధం చెయ్యగదులరా తెలంగాణ ఉద్యోగ సాధనే అంతిమ లక్ష్యం